హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే చికెన్ కర్రీ టేస్టీగా అండ్ సింపుల్ వేలో ఎలా చేయాలో మీకైతే చూపించేస్తున్నాను. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్ చూసేద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే చికెన్ అయితే మంచిగా కడుక్కొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, కొద్దిగా పెరుగు అయితే వేసుకొని ఇలా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా కలిపి మనం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే ముక్క అనేది మంచిగా జ్యూసీగా టెండర్గా బాగుంటుంది. సో అందుకని ఒక 20 మినిట్స్ ఇలా కలిపి పెట్టేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదా బయట అయినా పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. సో మనం నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నాకైతే పైన ఆయిల్ కనిపిస్తే బాగా నచ్చుతుంది నాన్ వెజ్లో. సో మీరు కూడా నాలాగే అయితే ఆయిల్ ఎక్కువ వేసుకోండి, కొద్దిగా లేదు అనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. మంచిగా సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ని. సో ఇవి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్ వేగేదాకా కలుపుకోవాలన్నమాట. సో అది కొంచెం మనకి ఏగి పింక్ కలర్ లాగా చేంజ్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత. కొత్తిమీర, పుదీనా అయితే కొంతమంది దించుకునే ముందు వేసుకుంటారు. సో నేనైతే ఈ స్టేజ్లో వేసేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో వేసుకుంటేనే అది ఆయిల్లో మంచిగా మగ్గి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. మీరు కూడా ఇలాగే చేయండి. సో మా అమ్మగారు అలాగే మా నాన్నమ్మ గారు కూడా ఇలాగే వేసుకునేవాళ్ళు, అందుకని నేను కూడా అలాగే వేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఏ కర్రీలో అయినా పచ్చిమిర్చి యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది, బాగుంటుంది. సో అందుకనే నేను ఏ కర్రీ చేసినా పచ్చిమిర్చి ఉంటే కంపల్సరీ యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే దీంట్లో అయితే వేసేసుకుందాం. వేసేసుకొని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్, ఆయిల్, పచ్చిమిర్చి అన్నీ దాంట్లో మిక్స్ అయిపోవాలన్నమాట. మా నాన్నమ్మ అయితే చికెన్ కర్రీ చేసేది చాలా సూపర్గా ఉండేదండి. అసలు ఒక 1/2 కిలో చికెన్ తెచ్చినా కూడా 4-5 తినేవాళ్ళం. అసలు అలా ఎలా వండుతారో, ఆ టేస్ట్ ఎలా తెస్తారో వాళ్ళ చేతిలో ఏముందో తెలియదు, కానీ మనం ఎంత ట్రై చేసినా మనకైతే ఆ టేస్ట్ అయితే రాదు. నాకైతే సండే రోజు చికెన్ తినలేదంటే ఈరోజు ఏదో మిస్ అయ్యాము అని అనిపిస్తుంది గట్టిగా. సో మీకు కూడా అంతేనా? మీకు కూడా అంతే అయితే కింద కామెంట్లో చెప్పేయండి. మనమైతే కర్రీలో టమాటా కూడా యాడ్ చేసేసుకున్నాం. సో టమాటా వేయగానే వెంటనే వాటర్ పోయకూడదు. సో మనం కొంతసేపు మూత పెట్టుకున్నామంటే వాటర్ అనేవి వస్తాయి చికెన్ నుంచి. సో ఆ వాటర్ వచ్చిన తర్వాత నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో మంచిగా ఉడకనివ్వాలి. మటన్కి అయితే చాలా టైం పడుతుంది, కానీ చికెన్ ఈజీగా ఉడికిపోతుందండి. సో మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట ఫైనల్లీ. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను ఎన్ని రోజుల నుంచి ఆ 1000 నంబర్ కోసం ఎదురు చూశానో నాకు తెలుసు, ఎంత కష్టపడ్డానో. సో మీ అందరి సపోర్ట్ లేకుండా నేనైతే ఇక్కడ వరకు రాలేదు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.